ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకనాడు తిరువారూర్ నుండి మహాస్వామి వారి వద్దకు ఒక భక్తుడు వచ్చాడు. అతనికి తట్టుకోలేనంతగా కడుపు నొప్పి. తీసుకున్న ఔషధాలు బోలెడు. మొక్కుకున్న దైవాలు ఎందరో. వైద్యులను మించిన వైద్యుడైన మహాస్వామి వారి వద్ద మొరపెట్టుకున్నాడు. పూర్వీకులు చేసిన పాపాలో లేదా నేనే చేసిన పాపమో వ్యాధి రూపంలో వచ్చి చిత్రహింసలు పెడతాయంటాయి శాస్త్రాలు. అతను బాధతో విన్నవించుకున్నాడు. నేను చెప్పేది కాస్త కఠినంగా ఉన్నా నా మీద కోపగించుకోవుగా అన్నారు మహాస్వామివారు ఆ భక్తునితో. దుఃఖంతో తలాడించాడా భక్తుడు. చోళమండలం పచ్చని పైరు పంటలకు నెలవు. ఆ ప్రాంతంలో ఎవరింటికి వెళ్ళడిగినా ఖచ్చితంగా 4 ముద్దలు పెడతారు. మీ పూర్వీకులలో మీ తాతగారో వారికి ముందు తరం వారో ఎవరికీ ఇంత ముద్ద పడేసిన పాపాన పోలేదు. వివాహాలలో భోజనం చెయ్యాలని పేదవారు వస్తే వారిని తరిమి కొడతారు. వారు చేసిన ఇలాంటి కొన్ని పాపాలు తరువాతి తరం వారిని బాధిస్తాయి. దాని ఫలితంగా వారి మనవళ్ళు మునిమనవళ్ళు ఏవో సమస్యలతో బాధించబడతారు. గురువాయూర్లాంటి కొన్ని పుణ్యక్షేత్రాలలో రోజు అపార సంఖ్యలోని భక్తులకు అన్నదానం చేస్తారు. నువ్వు ఏదైనా ఒక గుడిలో ఒకరోజు ఇలా అన్నదానానికి ఏర్పాటు చెయ్యి. మీ ఊరిలో త్యాగరాజస్వామి దేవాలయంలో విశేషంగా ముచ్చుకుందార్చన చేస్తూ ఉంటారు. అక్కడ 4 పూటలా బియ్యం కొని బెల్లంతో పొంగలి, కట్టు పొంగలి, పెరుగన్నం చేయించి పేదవారికి అన్నదానం చెయ్యి అన్నారు మహాస్వామివారు. ఆ భక్తుడు మహాస్వామివారు చెప్పినట్లే చేశాడు. ఎలాంటి ఔషధాలు చికిత్స లేకుండా అతని కడుపు నొప్పి మాయమైపోయింది. ఆ తర్వాత అతను భారీగా బియ్యం, కాయగూరలు, పళ్ళు, ధాన్యాలు తెచ్చి శ్రీమఠానికి తన ధన్యవాదాలు చెప్పుకునే రీతిలో సమర్పించుకున్నాడు. ఇలాంటి ఖచ్చితమైన పరిష్కారాలను మహాస్వామివారు మాత్రమే అందించగలరు. చిత్రగుప్తుని రాతలు కూడా మహాస్వామివారు చదవగలరంటారు భక్తులు. వాస్తవమే. జయ జయ శంకర, హర హర శంకర.